నామ స్తోత్రములు. అందరికీ వందనాలు. మత్తయి ఈరోజు ఉదయకాలం వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోని ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథ లేఖనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అడుగుతున్నారు. ఆకాశ పక్షుల కన్నా, జంతువుల కన్నా మనం ఎంతో శ్రేష్టమైన వారమని వాక్యం సెలవిస్తుంది. అయితే వాటిని పోషించే దేవుడు మనల్ని కూడా ప్రతిదినము పోషిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండాలి. బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? చింత, మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మీ చింత యావత్తు నా మీద వేయుడేను వాక్యం సెలవిస్తుంది. మనం చింతించుట వలన మూరడు ఎక్కువ అవదంట, మూరడు తక్కువ అవదు. మనము ఆలోచించిన దానివల్ల ఏమీ జరగదు. దేవుడు ఏదైతే మన జీవితంలో నిర్ణయించాడో, ఏది జరగాలని ఆయన చిత్తమై ఉన్నదో అది తప్పకుండా జరుగుద్ది. ఏది జరిగినా మన మంచికే అని మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఆకాశ పక్షులను చూడాలి, అవి విత్తవంట, కోయవంట, కొట్టలో కూర్చుకొను, అయినను పరలోకపు తండ్రి వాటికి ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. వాటి కొరకు ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకు కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. మనకు కూడా కావలసిన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన